హాయ్ అండి. చాలామంది యూనిక్‌గా ఉండే కలెక్షన్స్ కోసం పెద్ద పెద్ద షోరూమ్స్‌కి వెళ్తేనే దొరుకుతాయి. అక్కడైతే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి అనుకుంటారండి. కాదండి, అది మాత్రం నిజం కాదు. ఒక్కసారి వచ్చి ఆహ్, మనసొప్పి మా కాపు స్ట్రీట్‌కి రండి. చాలామందికి కాపు స్ట్రీట్ అంటే నెల్లూరులో చాలామందికి తెలుసండి. కానీ ఇంకా చాలామందికి తెలీదండి. తెలీదు మీన్స్ ఏందంటే అక్కడ అంత డిఫరెంట్‌గా దొరుకుతాయని తెలీదు అని నా ఉద్దేశము. ఒక్కొక్క కలెక్షను ఒక్కొక్క షాప్ ఉంటుందండి. మా కాపు స్ట్రీట్‌లో ప్రతి షాప్‌కి ఒక సీనియారిటీ ఉంటుందండి. అవి డ్రెసెస్ అని కాదు, చున్నీస్ అని కాదు, క్లాతింగ్ అని కాదండి, చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఈ చున్నీస్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయంటే మనకు షోరూమ్స్‌లో ఉంటే ఇదే చున్నీస్ ఎంతెంత కాస్ట్ ఉంటాయి, ప్లస్ జీఎస్టీ అవన్నీ వేసి మరీ ఇవి సేల్ చేస్తారండి. కానీ ఇక్కడ ఏంటంటే అలా అంతా ఉండదండి. మనకి క్లాతింగ్ నచ్చితే రీజనబుల్ ప్రైస్ చెప్పే ఇస్తారు. మళ్ళీ సపరేట్గా దానికి ట్యాక్స్ అని జీఎస్టీ అని అలా ఏమి ఉండదు. మనకి బార్గింగ్ అనేది కూడా మనం ఏదైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 50 రూపీస్ అటు ఇటు కూడా తగ్గిస్తారండి. అంత కంఫర్టబుల్గా ఉంటుంది కాపు స్ట్రీట్లో. వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా అండి ఇక్కడ చాలా బాగుంటాయి ఈ ఏరియాలో. ఒక్కసారి వచ్చి చూడండి, మీరే అసలు నమ్మరు. ఇన్ని డిఫరెంట్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయా, మనం అనవసరంగా ఎక్కడికెక్కడికో వెళ్ళి చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం అనుకుంటారు. అస్సలు సూపర్గా ఉంటాయండి ప్రతి కలెక్షను. ఇప్పుడు నేను చూపించే చున్నీసే చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా ఎంత యూనిక్ స్టైల్లో ఉన్నాయో చూడండి. అసలు ఈ చున్నీ చూడండి ఎంత డిఫరెంట్ స్టైల్లో ఉంది. అక్కడక్కడ మిర్రర్స్ కూడా వచ్చున్నాయి చూడండి. దీనికి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్క ఈ చున్నీలోనే చూడండి. ఈ చున్నీ చూడండి, నా ఫేవరెట్ కలర్, చాలా బాగుంది. ఇది ఏం కలర్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నా, అంటే పింక్ కాదు అలానే రెడ్ కాదండి, ఇది ఒక డిఫరెంట్ షేడ్. దీంట్లో మిర్రర్స్ కూడా వచ్చున్నాయి. ఈ చున్నీస్ అన్నీ చూడండి, ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి. చాలామంది అనవసరంగా పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ కాపు స్ట్రీట్కి ఒక్కసారి వచ్చి చూడండి, ఒక్కొక్క షాప్కి ఎంతెంత డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయో అసలు మీరే ఎంత ఇష్టపడతారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.